హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని 12,000 రూపాయలకు పెంచాలి అని చెప్పేసి ఆర్థిక మంత్రి దృష్టికి అయితే తీసుకొని వెళ్ళటం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో చాలా రోజుల నుంచి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని 12,000కు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేయటం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున రైతు సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రైతు ప్రతినిధులు వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క డబ్బుల్ని 12,000 రూపాయలకు పెంచాలి అని చెప్పేసి తెలపటం జరిగింది. దీనితో పాటుగా రైతులకు ఇచ్చేటటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ను 1% చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళైతే తెలపటం జరిగింది. ఇంకా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ద్వారా రైతులు డబ్బులు చెల్లించకుండానే ఫ్రీగా రైతులకు ఫసల్ బీమా యోజన స్కీమ్ను వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి అయితే తీసుకువెళ్ళటం జరిగింది. మంత్రి గారు రైతులకు సానుకూలంగా స్పందించినట్లయితే వీళ్ళ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుల్ని 12,000కు పెంచినట్లయితే ఎంతోమంది చిన్న సన్నకారు రైతులకైతే చాలా వరకు లబ్ధి చేకూరటం అయితే జరుగుతుంది. సో మరి ఇది ఏమైతుంది అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినట్లయితే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.